మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, సూసైడ్ ఆత్మహత్య అంటాం కదా, అసలు ఆత్మకి హత్య లేదు కదా, లైక్ చావే లేదంటాం కదా, శరీరానికే కదా చావు ఉన్నది, మరి ఎందుకు ఆత్మహత్య అంటాం? అండ్ ఆత్మహత్య చేసుకోవడం నేరమా? సూసైడ్ ఇస్ సిన్? మీరు చెప్పాలి దానికి ఆన్సర్. ఆత్మ అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయమ్మా. ఆత్మ అంటే లోపల ఉండేటటువంటి ప్రాణము, జీవాత్మ, పరమాత్మ. ఆ పరమాత్మ పెద్ద ఆత్మ, అందులోంచి దిగొచ్చిన ఆత్మలు చిన్న ఆత్మలు, జీవాత్మలు. ఈ ఆత్మ అంటే ఆత్మ, దాన్ని తెలుగులో మనం తాను అంటాం. ఆత్మ అన్నదే తాను అవుతుంది. నేను అని చెప్పుకోవడానికి నేను తాను, నేను అని చెప్పుకుంటూ ఉంటాం, అంతే కదా, తను. అలా ఆత్మ అన్న పదానికి దేహం అనే అర్థం కూడా ఉంది. ఆత్మహత్య అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేహాన్ని బాధించటం ఆత్మహత్య. దేహాన్ని బాధిస్తే నా దేహం కదా, దాన్ని బాధిస్తే తప్పేమిటి? నాదే కదా, నేనేమన్నా చేసుకోవచ్చు కదా అని వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక క్షణం తార్కికంగా ఆలోచిస్తే నిజమే కదా, నా చెయ్యి నేను కొరుక్కుంటాను, నా చెయ్యి నేను నరుక్కుంటాను అంటే సమాజం ఒప్పుకుంటుందా? సమాజం మాట అడుగుతున్నా, ఒప్పుకుంటుందా అమ్మా? నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అంటే ఒప్పుకుంటుందా? నీ ఇల్లు అయినా అట్లెట్లా అమ్మా, అట్లెట్లా ఒప్పుకుంటుంది? నా ఇల్లు కదా, నా ఇష్టం. నువ్వు ఒక్కదానివే ఉన్నావే ఏంటి? పోనీ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుందాం కాసేపు, నేను ఒక్కదాన్నే ఉన్నా నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఎక్కడన్నా పోయి ఏదైనా తగలబెట్టుకుని చావు నువ్వు చావు అంటాం, కానీ కార్యాచరణలో చేస్తామా అమ్మ? అట్లాగే చెయ్యం కదా. ద కాస్ట్లీయెస్ట్ కార్ను ఆయన ఎవడో తగలబెట్టి దానికి సంబంధించి దానికి ఏదో అంత్యక్రియలు చేసి దానికో పెద్ద చరిత్ర ఒకటి జరిగింది కదా. నిజానికి మనిషికి దేనిని పాడు చేసే అధికారం లేదు. నువ్వు తయారు చేయలేనప్పుడు నువ్వు పాడు చేసే అధికారం నీకెక్కడిది? నువ్వు తయారు చేసావా? ఈ ఇల్లు నువ్వు కట్టావా? డబ్బేమన్నా పెట్టావేమో. ఇటుకలు తయారు చేయలేదు, కలప తయారు చేయలేదు, పెంకులో సిమెంటో తయారు చేయలేదు. ఎంతోమంది ఎంతో కష్టపడి, ఎంతో టెక్నాలజీ ఉపయోగించి, శారీరక శ్రమ ఉపయోగించి, ధనాన్ని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి తయారు చేసినటువంటి దాన్ని ఒక్క క్షణంలో నీకేదో కోపం వచ్చిందని ధ్వంసం చేయడం అనే అధికారం నీకుందా? లేదు కదా. నువ్వు ఒక్కడ తయారు చేసి చూడు. మరి తయారు చేయలేనప్పుడు పాడు చేసే అధికారం నీకు ఎక్కడిది? లేదు కదా. అంచేత దాన్ని పాడు చేయకూడదు. అలాగే ఈ శరీరం ఉందే, ఇది నువ్వు తయారు చేసావా? లేదు. నేనే తయారు చేసుకుంటూ ఇట్లా ఎందుకుంటాను? తెల్లగా, సన్నగా, పొడుగ్గా, అందంగా, ఇంతంత కళ్ళు, అబ్బా చూస్తే అవతల వాళ్ళందరూ మూర్ఛపోయేటట్టుగా అందమైన శరీరాన్ని తయారు చేసుకుని ఉండేదాన్ని కదా. ఎవరికి వాళ్ళు అంతే. కానీ అట్లా కాకుండా ఈ శరీరం నాకెందుకు వచ్చింది? నేను తయారు చేయలేదు కదా, ఇది నాకు ఇవ్వబడింది. నాకు ఇవ్వబడినటువంటి దానిని నేను పాడు చేసే అధికారం నాకుందా? లేదు. ఇప్పుడు ఒక మనిషిని మనం అగౌరవపరచాలి అంటే వాళ్ళు ఇచ్చిన వస్తువుని వాళ్ళు ఎదురుగా కింద పడేస్తే వాళ్ళని అగౌరవపరిచినట్టేనా? మరి ఈ శరీరం మనకెవరిచ్చారో వాళ్ళని అగౌరవపరిచినట్టేనా మనం దీన్ని పాడు చేస్తే? కనుక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారే, అటువంటి దాన్ని లేకుండానే దాన్ని ధ్వంసం చేసేసి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను గనక ఈ ఇల్లు తగలబెడతాను అనడం ఎట్లాంటిదో, నాకు ఇష్టం లేదు గనక ఈ శరీరాన్ని పాడు చేసి వెళ్ళిపోతానడం కూడా అంతే. మరి అంత వీక్ మైండ్ సెట్తో ఉండకూడదు కదమ్మా మనిషి. ఉండకూడదమ్మా. అసలు బలహీనుడు క్షణక్షణం చేస్తాడు. మరి బలహీనుడు అనుక్షణం చేస్తాడు. అదే కదా కృష్ణుడు చెప్తాడు, క్లైబ్యం మాస్మగమ పార్థ అన్నాడు. అలా క్లీబత్వం పొందకు అన్నాడు. క్లీబత్వం అంటే నపుంసకత్వం. ఎందుకట్లా తయారయ్యావు చేతకాని వాళ్ళలాగా? వద్దు అన్నాడు. ఎప్పుడూ కూడా తస్మాత్ యుద్ధ స్వభారత, అందువల్ల యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేయమంటే కత్తులు కటార్లు భుజాన్ని వేసుకుని వెళ్ళమని కాదు. జీవితం అనేటటువంటి పోరాటంలో యుద్ధం చేసి గెలువు, అప్పుడు విజయుడు అవుతావు. అయితే ఒట్టి పార్థుడవే, గెలిస్తే విజయుడు, రెండు ఆయన పేర్లే, అంతే కదా. కనుక విజయం సాధించాలంటే సమస్యలతో పోరాడాలి, గెలవాలి తప్ప సమస్యల్ని చూసి పారిపోకూడదు. పారిపోయినవాడు పిరికివాడు, చేతకానివాడు, అసమర్థుడు. అమ్మా, ఇప్పుడు ఈ జన్మలో సూసైడ్ చేసుకొని ఒకరు చనిపోయారంటే అది పూర్వజన్మ
లో వాడు చేసుకున్న పాప నష్టాలతో ఈక్వల్గా దాన్ని పోలుస్తూ ఉంటారు కదమ్మా. మరి ఇప్పుడు చేసిన దీనికి అది వచ్చే జన్మలో కూడా ఎఫెక్ట్ పడదా? అసలు ఈ జన్మ మనకి ఇచ్చిన తర్వాత పాడు చేస్తే, ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి మనకిచ్చినటువంటి వస్తువుని వాళ్ళ ఎదురుగా మనం నేలకేసి కొడితేనో నలిపేస్తేనో పాడు చేస్తేనో కోపం రాదు. మరి మనకి శరీరం ఇచ్చినటువంటి వాళ్ళకి కోపం వస్తుందా రాదా? మొట్టమొదట వచ్చింది ఎవరికి? తల్లిదండ్రులకి. ఎంత కష్టపడి ఈ శరీరాన్ని తయారు చేసి ఈ లోకంలోకి తీసుకొచ్చారండి. ముఖ్యంగా తల్లి 9 నెలలు మోసిందే, తర్వాత తన రక్తాన్ని మాంసాన్ని కరిగించి పాలుగా చేసి పాలిచ్చి పెంచిందే, ఆ తర్వాత గోరుముద్దలు పెట్టి పెంచింది. తండ్రి చదువు చెప్పించాడు. ఎంతోమంది ఎన్నో చేస్తే తయారైనటువంటి శరీరాన్ని పాడు చేసే అధికారం నీకు ఎక్కడుంది? ఏ అధికారం లేని పని చేసావు గనక నువ్వు శిక్షార్హుడివి. ఆత్మహత్య చేసుకుంటే ఈ శిక్ష పై జన్మకి పెడుతుంది తప్పనిసరిగా. ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు నరకం అనుభవిస్తారు. ఎక్కడో కాదు, ఇక్కడే. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు, వెళ్లాల్సిన చోట వాళ్ళకి తలుపులు తెరవల. అంటే దీని ప్రకారం వీళ్ళ చావు ఇలానే చావాలి, ఈ జన్మలో నువ్వు సూసైడ్ చేసుకొని చావాలి అని రాయబడలేదంటారా? రాసబడి ఉండదమ్మా. ఆత్మహత్యలకు సంబంధించి ఉండదు. అర్ధాంతరంగా చచ్చిపోయేటటువంటి వాళ్ళందరికీ ఆప్షన్ ఉంటుంది. దే కెన్ గెట్ అవుట్ ఆర్ దే కెన్ సకమ్, రెండు ఉంటాయి. అంచేత దాన్ని దాటి వెళ్ళచ్చు. ఓకే. ఇక్కడ వీళ్ళ జన్మకి ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాడు ఆయుర్దాయం ఉంది. 30 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళప్పుడు ఈ శరీరాన్ని వదిలేశాడు. ఈ వదిలేసి వెళ్ళాడు కానీ పాత ఇల్లు ఖాళీ చేశాడు కానీ కొత్త ఇల్లు వీడికి రెడీగా లేదు. అదేలేండి. అంచేత అలాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఉదార బుద్ధితో, బంధువులో ఎవరో తెలిసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి నీళ్లు వదలడాలు లాంటివి జరిగినప్పుడు మాత్రమే ఆ జన్మ నుండి వాళ్ళకి ఆ స్థితి నుంచి పైకి ఉద్ధరణ జరుగుతుంది. చాలా నరకం అనుభవిస్తారు. మరి ముందర తొందరపడతారు కానీ తొందరపడిన తర్వాత బాధపడతారు. ఇంకో సంగతి మీరు గమనించినట్టయితే ఆత్మహత్య ప్రయత్నం విఫలమైనటువంటి వాళ్ళు ఏడుస్తారు. మనం బతకాలనుంది, అనవసరంగా మందు తాగాం, అనవసరంగా చేసాం, బతకాలనుందని ఏడుస్తారు. ఒక్క క్షణికావేశంలో చేస్తారు కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకోరమ్మా. మరే కరెక్ట్. ఒక్క క్షణం ఆలోచించాలి. చచ్చిపోదామన్న ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు 1 గంట ఆగి చచ్చిపోదాం అనుకోండి, అంతే చాలు. 1 గంట, అంతకన్నా ఎక్కువ మారిపోతుంది. హాయిగా అందులో నుండి బయటపడడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళు చేసుకోవాలనుకుంటారంటే అనుకున్నవి జరగలేదు అని. అక్కడ పోయి కష్టపడే కన్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అదేదో కష్టం ఇక్కడే పడి అక్కడ అట్లా ఉంటుందని వీళ్ళకి తెలియదు. ఎవరు చెప్పారు? ఆత్మహత్య చేసుకున్నటువంటి జీవుడు నరకం అంటే ఎక్కడికో వెళ్ళడు, ఇంకా నరకానికి కూడా వెళ్ళడు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్స్ అయి చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు తిరుగుతూ ఉంటారని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీరకపోతే అలాగే ఉంటారు. ఎందుకు చేసుకుంటారు? జీవితాన్ని ఎదుర్కొనలేక, పిరికితనం. అందుకని ఎందుకు పిరికితనం? అనుకున్నదేదో సీట్ రాలేదనో, ఉద్యోగం రాలేదనో, ప్రమోషన్ రాలేదనో, నేను 1 కన్ను కొడితే అమ్మాయి 2 కళ్ళు కొట్టలేదనో, ఇలాంటి భార్య అవమానపరిచిందనో, భర్త తిట్టాడనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఒక్క తిట్టు పడితే సరిపోయేదానికి నీ ఆయుర్దాయం ఎంత ఉందో అన్ని సంవత్సరాలు శరీరం లేకుండా అలా గాలిలో తిరుగుతూ ఉండడం సరైందా? ఆ సంగతి తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు గనక తెలియంది నువ్వు చెప్పింది అబద్ధంలే అనుకుని ఏదో ఇక్కడి నుంచి ఈ బాధ తప్పించుకున్నాం అనుకుని వెళ్ళిపోవడం జరుగుతోంది. కానీ ఇది ఉంటుంది అనే సంగతిని విశ్వసించాలి. ఎప్పుడు విశ్వసిస్తారు? పునర్జన్మ, దేవుడు మొదలైన ఉన్నప్పుడు. కనుక ఈ మౌలికమైనటువంటి బేసిక్ అంటారే, ఈ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే మనుషులకి మనం చిన్నతనం నుంచి నేర్పిస్తామో అప్పుడు ఇలాంటివి ఉండవు. ఇది తర్వాత బతికుంటే బలుసాకు తినచ్చు, ఎప్పుడో ఒకప్పుడు కదా. జీవించి ఉంటే కదా మళ్ళీ ఏదైనా ఒకటి శుభాన్ని చూడొచ్చు. చనిపోయాక చూసేదే ఉంది. నేను చచ్చి సాధిస్తానంటాడు. చచ్చి వీడు సాధిస్తే వీళ్ళ కుటుంబ సభ్యులో వీళ్ళ దేశమో అనుభవిస్తుంది తప్ప వీళ్ళు పొందేది ఏం లేదు.
ఆ చచ్చేదేదో సైన్యంలో చేరి శత్రువులతో పోట్లాడి చచ్చిపోతే కనీసం వీరస్వర్గం వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అంతేగాని పిరికివాళ్ళలాగా ఊరేసుకునో పురుగుల మందు తాగో చచ్చిపోయి ఇక్కడ నరకం పడి తర్వాత నరకం పడి ఆ జన్మలు ఎట్లా వస్తాయో తెలియదు, ఎప్పటికి ముక్తి దొరుకుతుందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి అనుభవించటం చాలా కష్టం. కనుక ఆత్మహత్య అన్నది మహాపాతకం అన్నారు. పాపం అంటే పరిహారం ఉన్నటువంటి తప్పు, పాతకం అంటే పరిహారం లేని తప్పు. అటువంటి వాటిల్లో శ్రేష్టమైన 5 ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఆత్మహత్య. సో బిగ్ నో. ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఆ టెండెన్సీతో కనిపించినా మాట్లాడినా కొంచెం కౌన్సిలింగ్ చేసి కొంచెం టైం పాస్ చేసి ఆ థాట్ నుంచి బయటికి వేసేస్తే నా దగ్గరికి పంపించండి, అనుమానం ఏం లేదు. మరే చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.